హెచ్ఆర్పిడబ్ల్యూఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మనము విద్యా హక్కు చట్టం గురించి చర్చిద్దాం. మనము పేపర్లో పత్రికా ప్రకటన చూద్దాం. ఒకసారి మనం వివరాల్లోకి వెళ్ళి, విద్యా హక్కు చట్టం ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా నిజంగా? ఈ మాటకు వస్తే ఇక చేయకపోయినారు అనే ఆలోచనలో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. ఈ విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, మరి అమలు చేస్తారా అని ఎందుకు వేసారు, అసలు ఏందని చూద్దాం. పేదలకు ప్రైవేటు విద్యా సంస్థల్లో 25% రిజర్వేషన్లు కల్పించడంపై హామీ ఇవ్వండి. ఇప్పటికే జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తారా చెప్పండి. చట్టం అమలు కోసం తీసుకున్న చర్యలు ఏమిటో వివరించండి. ఎవరు అడుగుతున్నారు? ఇది హైకోర్టు. అయ్యా, హైకోర్టుకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మేము శతకోటి నమస్కారాలు తెలియపరుస్తూ, మీరు ఈ విధమైన చర్యలు చేపట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇక యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామన్న ప్రభుత్వం మరి ఏం చర్యలు తీసుకుంటున్నారు ఏంటి మరి ఒకసారి చూద్దాం మనం. ఇక రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఈ ఏడాది నుంచైనా అమలు చేస్తారా చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. షబ్బాష్. ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు 25% రిజర్వేషన్ల అమలు కోసం జారీ చేసిన మెమోను నిజమైన స్ఫూర్తితో అమలు చేస్తామని హామీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై మెమో ఇచ్చిన తర్వాత అమలు కోసం ఏమేం చర్యలు చేపట్టారో వివరించాలని స్పష్టం చేసింది. వెరీ నైస్. ఈ వ్యవహారంపై 2020 నాటి పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయకుండా ఇప్పటికీ జాప్యం చేస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది. తాము కోరిన వివరాలతో ఈ నెల 21 నాటికి అఫిడవిట్లు దాఖలు చేయాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ను ఆదేశించింది. నిజంగా హైకోర్టు చాలా మంచి పని చేసింది. ఈరోజు మన దేశం బాగుపడాలంటే విద్యారంగం, వైద్య రంగం, పరిసరాలు, ఈ యొక్క మూడింటి మీద కనుక ప్రభుత్వాలు దృష్టి పెట్టి వీటితో పాటు మన భారత రాజ్యాంగం ఉన్నటువంటి అంశాలను కూడా అవేర్నెస్ ఇవ్వడం అనే విషయాన్ని కూడా కోర్టు వారు టేకప్ చేసి అవేర్నెస్ కొరకు కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఒకసారి మీరు ప్రభుత్వాలకు తెలియపరిస్తే బాగుంటుందని చెప్పి మేము హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరపున మేము కోర్టు వారిని కోరుకుంటున్నాం. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నా కూడా ఏం జరుగుతుందో చూద్దాం. రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడం లేదంటూ 2020లో హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వాటిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ రేణుకా ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ జరిపింది. ఈ పిటిషన్లలో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది సునీల్ బి వాదిస్తూ, విద్యా హక్కు చట్టంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్ కల్పించాలన్న నిబంధనపై సుప్రీంకోర్టు 2 సార్లు విచారణ చేపట్టింది. సొసైటీ ఫర్ అన్ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ ఆఫ్ రాజస్థాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 3 సభ్యుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సదరు తీర్పును ప్రమతి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్ట్ అండ్ అదర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సమీక్షించింది. విద్యా హక్కు చట్టం అమలు కోసం అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు సహా పలు మార్గదర్శకాలు నిర్దేశించింది. జాతీయ బాలల హక్కుల కమిషన్ కూడా గత ఏడాది జూన్ 7న స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను జారీ చేసింది. 25% రిజర్వేషన్ అమలుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రీకృత ఆన్లైన్ పోర్టల్ను అభివృద్ధి చేయాలని నిర్దేశించింది అని చెప్పారు. మరోవైపు విద్యా హక్కు చట్టం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్ 19న మెమో జారీ చేసినా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని కోర్టుకు నివేదించారు. ఆ ఉద్దేశం లేదనడం సరికాదు. అమికస్ క్యూరీ వాదనలపై రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది రాహుల్ రెడ్డి స్పందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యా హక్కు చట్టం అమలు చేయాలన్న ఉద్దేశం లేదని చెప్పడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన మెమోను అమలు చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ వివరాలను నమోదు చేసుకున్న ధర్మాసనం 25% రిజర్వేషన్లు అమలు చేయాలంటూ ప్రభుత్వం జారీ చేసిన మెమోను పరిశీలించింది. విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 12(1)(c) వర్గాల ప్రకారం సమాజంలోని వెనుకబడిన బలహీన వర్గాల వారికి రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 25% రిజర్వేషన్ అమలు చేయాలంటూ 2024 అక్టోబర్ 10న విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి మెమో జారీ చేశారు. దానిని బట్టి
అమలు చేయాలన్న ప్రభుత్వ ఉద్దేశంపై ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ మెమో ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? 2025-26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం అమలవుతుందా అనే అంశంపై అమికస్ క్యూరీ సందేహం వ్యక్తం చేస్తున్నారు అని ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ మెమో ఇచ్చిన తర్వాత ఏమేం చర్యలు చేపట్టారో తెలపాలని, అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి నిజమైన స్ఫూర్తితో సదరు మెమోను అమలు చేస్తామని హామీ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 22కు వాయిదా వేసింది. ఓకే, శభాష్ సుప్రీంకోర్టు. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గమనించాల్సింది, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇది విద్యా హక్కు చట్టం ప్రకారము 25% రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాలకు, పేద విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించాలనేది ఎప్పటి నుంచో ఇది విద్యా హక్కు చట్టంలో ఉన్న విషయం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసినాయే. కానీ ఇది అమలు విషయానికి వస్తే భారతదేశంలో అసలు ఎక్కడ కూడా దీన్ని అమలు చేసినటువంటి పరిస్థితులు మనకు కనబడట్లేదు. కనుక మన రేవంత్ రెడ్డి గారు మీరైనా దీని మీద దృష్టి సాధించి ఈ యొక్క చర్యను పటిష్టంగా మీరు చేపట్టి నిజంగా మన విద్యార్థులకు, పేద విద్యార్థులకు 25% రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మీరు అమలు చేసి నిరూపించి దేశంలో పూర్తి స్థాయిలో ఈ యొక్క 25% పేద విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు చేసిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంగా గుర్తింపు పొందే విధంగా మీరు చర్యలు చేపట్టి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. అలాగే డిమాండ్ కూడా చేస్తున్నాం. దీనివల్ల దేశ భవిష్యత్తుకు ఇదొక మంచి చర్య. ఇది ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోవాలన్న తపన ఉన్నా కూడా వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు నోచుకోలేక విద్యను అభ్యసించలేని పరిస్థితులు చూస్తున్నాం. ఇలా ఎన్నో సంఘాలు అసలు విద్యను పూర్తిగా గవర్నమెంట్ పరం చేయాలనేది కూడా ప్రతిపాదన తీసుకురావడం జరుగుతుంది. ఈ యొక్క పూర్తిగా గవర్నమెంట్ చేయడం అనేది ఇప్పుడంతా సాధ్యం కాకపోవచ్చు. కానీ కనీసం పేద విద్యార్థులకు ఈ యొక్క 25% రిజర్వేషన్లు కల్పించాలనే అంశాన్ని మాత్రం మీరు దృష్టిలో ఉంచుకొని దీన్ని మన రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.